దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. సాల్వ్ y ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ plus cos phi into dx plus x plus log x minus x into sin y dv. ఓకే, సో దీన్ని మనం లీనియర్ ఇన్ y చేయలేము, లీనియర్ ఇన్ x చేయలేము, బెర్నౌలీస్ లాగా చేయలేము. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్ అనేది చెక్ చేస్తాము. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఫస్ట్ ఏంటంటే mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనము ఎంని అలానే ఎన్ని కంపేర్ చేసుకుంటాము. ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, డో ఎం బై డో వై. ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఈక్వల్ టు అవుతే, ఈ రెండు ఈక్వల్ అవుతే అప్పుడు ఎగ్జాక్ట్ అవుతుంది, సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ ఫోర్ సొల్యూషన్ టు ది గివెన్ డి ఈజ్ ఇంటెగ్రల్ ఎం డిఎక్స్, ఇక్కడ వై ఈజ్ కాన్స్టెంట్, ప్లస్ టర్మ్స్ ఇన్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్, not involving x into dy is equal to c. ఇది వర్కింగ్ రూల్ టు సాల్వ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. నాట్ ఈక్వల్ టు అవుతే మళ్ళీ మనకి వేరే మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇన్స్పెక్షన్ మెథడ్ కానీ, హోమోజీనియస్ కానీ, y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్, ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్ 0, అట్లా వేరేలాగా మెథడ్ని గుర్తుపట్టి చేయాలి. ఓకే, సరే. సో ఫస్ట్ మనము ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ డిఈ ఈజ్ ఏంటంటే y ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ కాస్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ minus x into sin y into dy is equal to 0. ఇప్పుడు దీన్ని m dx plus n dy తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ the above equation with m dx plus n dy is equal to 0 we get. కంపేర్ చేస్తే అప్పుడు mn వాల్యూస్ వస్తాయి. ఓకే, సో m అంటే ఇదంతా m dx n dy. సో కాబట్టి m ఏంటి, y ఇంటూ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ కాస్ వై, అదేవిధంగా n is equal to x plus log x minus x into sin y. ఓకే, ఎస్. ఇప్పుడు mని మనం yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. yతోనే ఎందుకు చేయాలి, xతో చేయొచ్చు కదా. అంటే ఈ మెథడ్ని సాల్వ్ చేయాలంటే వర్కింగ్ రూల్ అది, mని yతోనే చేయాలి. డో ఎం బై డో వై అంటే mని yతో పార్షియల్ డెరివేటివ్ చేయండి, ఎంని వైతో కొద్దిగా చేయండి, ఎక్స్ అవసరం లేదు. మల్టిప్లైస్లో ఉన్నప్పుడు వైతో చేసి ఎక్స్ని అట్లనే రాసేయాలి. అది సపరేట్గా ఆ టర్మ్ ఎక్స్ టర్మ్ ఉంటే ఆ టర్మ్ 0 అవుతుంది, దాని యొక్క డెరివేటివ్. ఓకే, సో గుర్తుంచుకోండి, వైతో చేయాలి. ఇక్కడ మల్టిప్లైస్లో ఉన్నాయి, ఏం చెప్పాను, వైకి డెరివేటివ్ మాత్రమే చేయండి, మిగిలింది అలానే రాయండి. వైకి డెరివేటివ్ 1, ఇంకా మిగిలింది ఇదంతా అలానే వస్తుంది, 1 ప్లస్ 1 బై ఎక్స్, ఎందుకంటే ఇంటూలో ఉంది కాబట్టి. ఎస్, ఇప్పుడు చూడండి y టర్మ్ ఉంది, సో కాస్ వైకి డెరివేటివ్ ఏంటి, మైనస్ సైన్ వై. ఓకే, సో ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అయిపోతుంది. y ఉన్న చోట మాత్రమే నువ్వు డెరివేటివ్ చేయి. ఓకే, ఎస్. ఇప్పుడు nని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాము. సో ఓన్లీ ఎక్స్తోనే చేయాలి, y మనకు సంబంధం లేదు. y సపరేట్గా ఉంటే దాని యొక్క డెరివేటివ్ 0. ఓకే, ఎక్స్కి డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1 బై ఎక్స్ అవుతుంది. మల్టిప్లైస్లో ఉన్న ఏం చెప్పాను, ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఉంటే ఎక్స్తో మాత్రమే చేయని చెప్పాను. ఎక్స్కి డెరివేటివ్ 1 ఇంటూ సైన్ వై అంటే మైనస్ సైన్ వై. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి కదా, 1 ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ సైన్ వై, ఇక్కడ కూడా అదే వచ్చింది. సో కాబట్టి
therefore dou m by dou y which is equal to dou n by dou x. కాబట్టి therefore given equation is an exact DE అని చెప్పచ్చు. therefore given equation is an exact DE అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటి దీనికి? therefore solution to the given DE is solution to the given DE is. సో ఏంటి సొల్యూషన్ అంటే ఇంటెగ్రల్ m dx. ఇక్కడ y అనేది కాన్స్టెంట్, y ఈజ్ కాన్స్టెంట్ ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N నాట్ ఇన్వాల్వింగ్ x into dy which is ఇప్పుడు చూడండి ఇంటెగ్రల్ m dx. ఇంటెగ్రల్ m అంటే ఇదంతా రాసేయండి y into 1 plus 1 by x plus cos y. ఓకే, m dx ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ n నాట్ ఇన్వాల్వింగ్ x. n లో ఉన్న టర్మ్స్ x తో ఇన్వాల్వ్ అవ్వకూడదు, x ఉండకూడదు, x ఉంది ఏది తీసుకోకూడదు. 0 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c అనమాట. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత cని యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం dx తో. సో y కాన్స్టెంట్ ఇంటెగ్రల్ డైరెక్ట్గా రాయకుండా ఇంకొక స్టెప్ చేస్తున్నా. సో y కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను ఫార్ములాలో. y కాన్స్టెంట్ 1 plus 1 by x dx ప్లస్ ఇక్కడ cos y కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dx ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 0 అయిపోయింది కాబట్టి ఇదంతా ఇంకా c రాసేయండి చివర్లో. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి ఇక్కడ నోట్ చేస్తున్నా. సో y ఇంటూ ఇంటెగ్రల్ dx అంటే ఏమవుతుంది? x అవుతుంది. మళ్ళీ 1 ఇంటూ dx 1 by x ఇంటూ dx. ఇంటెగ్రల్ dx అంటే x, ఇంటెగ్రల్ 1 by x ఏమవుతుందంటే log x అవుతుంది. ప్లస్ cos y అలానే ఉంటుంది. ఇంటెగ్రల్ dx అంటే x ఈజ్ ఈక్వల్ టు c. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? y కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dx x, ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది. cos y కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dx x. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ని y ఇంటూ 1 ప్లస్ x ఇన్వర్స్, 1 ప్లస్ x ఇన్వర్స్, దీన్ని నేను x ఇన్వర్స్ని 1 by x రాయొచ్చు. ఓకే, ప్లస్ sin y నెక్స్ట్ dx ప్లస్ x ప్లస్ log x ప్లస్ x ఇంటూ cos y. ఇది ప్రాబ్లం. సాల్వ్ అని ఇలా ఇచ్చాడు. ఓకే, సేమ్ ఇప్పుడు కూడా m dx ప్లస్ n dy ఫామ్ లాగా చేద్దాం. ఓకే, మరి చూడండి, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ m dx ప్లస్ n dy 0. m అంటే ఇదే కదా, ఎస్. అయితే ఇక్కడ cos y బదులు sin y వస్తుంది. సో mని yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. మల్టిప్లైర్లో ఉన్నాయి కాబట్టి yకి డెరివేటివ్ 1కి ఇది ఇలానే రాయాలి. నెక్స్ట్ sin yకి డెరివేటివ్ ఏమవుతుంది? sin yకి cos y అవుతుంది. ఓకే, ప్లస్ cos y ఓన్లీ yతోనే చేయాలి. ఇప్పుడు n ఇదంతా రాద్దాం. x ప్లస్ log x ఇక్కడ ప్లస్ ఉండేది ఎస్ ప్లస్ x ఇంటూ cos y. ఓకే, సో ఇప్పుడు nని xతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. xకి డెరివేటివ్ 1 అవుతుంది. log xకి డెరివేటివ్ 1 by x. మల్టిప్లైస్లో ఉన్నాయి 2 టర్మ్స్. ఇప్పుడు xతోనే చేసి y టర్మ్ని అట్లా రాయండి. xకి డెరివేటివ్ 1 కాబట్టి ఇంకా cos y అలానే వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వలే కదా, రెండు ఈక్వల్ అయినప్పుడు ఎగ్జాక్ట్ అవుతుంది. అప్పుడు సొల్యూషన్ రాసేస్తాం. సో ఈ 1 2 3 లైన్స్ అట్లనే ఇంటెగ్రల్ m dx అంటే ఇదంతా వస్తుంది. m dx ఇక్కడ sin y అంతే.
sin y ప్లస్ టర్మ్స్ ఇన్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఎన్లో ఉన్న టర్మ్స్ ఎక్స్తో ఇన్వాల్వ్ కావద్దు, ఎక్స్ ఉంది తీసుకోకూడదు, 0 ఇంటూ డివై. సో ఇంటిగ్రేషన్ చేయాలి. సో y అవుట్ సైడ్లో రాశాను 1 + 1/x dx. ఇక్కడ y టర్మ్ కాన్స్టెంట్ sin y ఇంటెగ్రల్ dx ఈజ్ ఈక్వల్ టు సి. ఫైనల్ స్టెప్ y ఇంటూ ఇంటెగ్రల్ 1 ఇంటూ dx అంటే x అవుతుంది, ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది, ప్లస్ sin y ఇంటెగ్రల్ dx అంటే x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు సి. లాస్ట్ స్టెప్ ఇది. ఓకే,